హే ఈరోజు సండే నేనైతే బయటికి వెళ్దామని బండి దిగాను. మా పక్కన ఉన్న దుర్గమ్మ టెంపుల్ దగ్గర అయితే లైటింగ్ కోసం అయితే మాత్రం కర్రలు అయితే కడుతున్నారు. సో చూసేసి ఇప్పుడైతే మాత్రం నాకైతే ఈరోజు మా అమ్మ ఒక పని అప్ప చెప్పింది, 4 పనులు అవి చేసుకుని అయితే రావాలి. మా అమ్మ చెప్పింది అయితే 2 పనులే, నేనైతే ఇంకో 2 అయితే యాడ్ చేసుకున్నాను. అది ఇంట్లో చెప్తే తిడుతుంది నాకు తెలుసు మా అమ్మ. ఇప్పుడైతే మాత్రం నేను అమీర్పేట అయితే వచ్చాను, అమీర్పేట చౌరస్తా దగ్గరికి అయితే వచ్చాను. అంటే అమీర్పేట చౌరస్తా అన్న కూడా అమీర్పేట దుర్గామాత టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఎందుకంటే నాకు గుమ్మడికాయ కావాలి. టెంపుల్ సరౌండింగ్స్లో అయితే గుమ్మడికాయలు ఇక్కడైతే బాగా అమ్ముతారు, బాగుంటాయి కూడా. మనకైతే ఇక్కడే దొరుకుతాయి మా ఏరియాలో, శ్రీనగర్ కాలనీ కానీ అంటే ఎక్కడైనా కానివ్వండి, ఇక్కడైతే దొరుకుతాయి అనమాట పూజ సామాగ్రి ఏమన్నా. సో గుమ్మడికాయ అయితే 80 రూపాయలు అయితే తీసుకున్నా. ఇప్పుడైతే పెట్రోల్ పంప్ దగ్గరికి వెళ్ళి పెట్రోల్ పంప్లో 100 రూపాయలు పెట్రోల్ అయితే కొట్టించేసుకున్నా. ఇక్కడ నుంచి డైరెక్ట్ నేను ఎక్కడికి వెళ్తున్నానంటే బేగం బజార్ వెళ్ళిపోతున్నా. బేగం బజార్ ఏంటంటే బేగం బజార్లో మాకు షాపుకి కావాల్సిన బ్యాగ్స్ అయితే తీసుకోవాలన్నమాట. ఆ బ్యాగ్స్ కోసం అయితే ఇప్పుడు నేను బేగం బజార్ అయితే వెళ్ళాను. అండ్ బేగం బజార్ అయితే మాత్రం ఈరోజు కొంచెం షాపులు అయితే కొన్ని అయితే కట్టేసి ఉన్నాయి. క్రౌడ్ అయితే పర్లేదు, బాగానే ఉంది. ఇది కూడా ఏంటంటే ఇప్పుడు దసరా వస్తుంది కాబట్టి దసరా అప్పుడు మన ఇంటి డెకరేషన్ కానివ్వండి, లేకపోతే డాండియా స్టిక్స్ కోసం కానివ్వండి, అండ్ ఈవెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈవెంట్స్ కొన్ని సామాన్లు ఏమన్నా కూడా ఇక్కడైతే మాత్రం దొరుకుతాయి మనకి. చూడండి అందరూ అయితే పర్చేజ్ చేసుకుని అయితే వెళ్తున్నారు. అమ్మవారు ఇంట్లో పెట్టుకుంటారు కదా అమ్మవారిని, చిన్న చిన్న కింద ఏమంటారు స్టేజ్ లాగా అవి కూడా దొరుకుతాయి. నేనైతే ఇక్కడైతే మాత్రం మా షాప్కి అయితే కవర్ బ్యాగ్స్ అయితే తీసుకున్నాను. పర్ కేజీ 100 రూపీస్ అనమాట, రీజనబుల్గా అయితే ఇచ్చాడు ఈ షాప్లో అయితే మాత్రం. మా ఇంటి దగ్గర అయితే 280 రూపాయలు. ఇప్పుడైతే నేను శాంతి ఫైర్ వర్క్స్ దగ్గరికి అయితే వచ్చేసాను. వీళ్ళకైతే అస్సలు లేదు నేను వీడియో తీస్తున్నాను చెప్పారని. అసలు ఏంటి చాలా వీడియోస్లో చూశాను కదా, అసలు ఏంటి ఎట్లా ఉంటాయి ఏంటని చెప్పని అయితే ఇక్కడ తీసుకుని వీడియో అయితే చేస్తాను. చూడండి ఎంత ఇది వచ్చేసి 2000 రూపీస్. 2000కి ఇంకొక సంచిలో ఇలా కట్టేది ఇచ్చారు. దీని వల్ల 2000 రూపీస్, 2000 కూడా కాదు 1970 రూపీస్ నేను పే చేసింది. 2000 అంటే మళ్ళీ ఎక్కువ అయిపోతుంది, 30 రూపాయలు తేడా వస్తుంది కదా. సో నేను పే చేసిన 1970 రూపీస్.